నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గణేష్ విగ్రహాల తయారీ సమయంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు। ఈ నేపథ్యంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఈ రోజు బాధితులను హాస్పిటల్లో పరామర్శించారు। గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లతో తెలుసుకుని మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను కోరారు। జరిగిన ఎలక్ట్రిక్ బర్న్స్ యాక్సిడెంట్ చాలా బాధాకరం। 33 kV లైన్ చాలా కిందికుండి 10 మందికి ఇవాళ యాక్సిడెంట్ జరిగి దాంట్లో 2 మరణించడం జరిగింది। మిగతా 8 మంది కూడా సీరియస్ గా ఉన్నారు। దాంట్లో 5గురిని ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ల సమక్షంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది। ఒక 2 జగిత్యాలలో ఉన్నారు, ఒక పేషెంట్ కరీంనగర్లో ఉన్నాడు। దయచేసి ప్రభుత్వాన్ని వెనువెంటనే సంబంధిత అధికారులని మీద చర్య తీసుకొని అదేవిధంగా ఇప్పుడు గాయాలై కూలీ పని చేసుకునే చిన్న వాళ్ళకి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేసి దయచేసి రాజకీయాలకు అతీతంగా చిన్న కూలీనాలి చేసుకునే వీళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని మెయిన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలక్ట్రిసిటీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని దయచేసి రిక్వెస్ట్ సరైన ఎందుకంటే ఇక్కడ చనిపోవడం కాకుండా దీంట్లో కొందరికి ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి చేతులు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి। చాలా లాంగ్ ట్రీట్మెంట్, చాలా మందికి 3rd డిగ్రీ బర్న్స్ జరిగినాయి। సో దయచేసి ప్రభుత్వాన్ని అతి తొందరగా వీళ్ళందరికీ కూడా ఎందుకంటే 33 kV లైన్ అంత కిందికి ఉండడం వల్ల జరిగిన డ్యామేజ్ కాబట్టి వీళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను।